ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడో వన్డే వైజాగ్ వేదికగా జరుగుతుంది. మెయిన్గా ఈ మ్యాచ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండియా వచ్చేసి ఫస్ట్గా ఈ మ్యాచ్లో టాస్ గెలిచింది. లాస్ట్ 23 మ్యాచ్ల్లోన టాస్ ఓడిపోయిన ఇండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మొదటగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సౌత్ ఆఫ్రికాకి మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయారు. రికిల్టన్ వచ్చేసి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హర్షదీప్ బౌలింగ్కి. నెక్స్ట్ వచ్చిన బుమ్రా అలానే డీకాక్ వచ్చేసి బాగా పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వీళ్ళిద్దరి మధ్యన మంచి పార్ట్నర్షిప్ జరిగింది. మెయిన్గా బుమ్రా రొటేట్ చేస్తూ స్ట్రైక్ చేస్తూ డీకాక్కి ఇస్తుంటే ఒక పక్క డీకాక్ వచ్చేసి హిట్టింగ్ ఆడుతున్నాడు. దీంతో టీమ్ స్కోర్ అనేది వేగంగా పెరుగుకుంటూ పోయింది. బుమ్రా వచ్చేసి రవీంద్ర జడేజా బౌలింగ్కి అవుట్ అయ్యాడు. క్యాచ్ ఇచ్చేసి కోహ్లీకి. దీంతో అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలయ్యిందన్నమాట సౌత్ ఆఫ్రికాది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా నిలకడగా రానివ్వలేదు. అవతల పక్క డీకాక్ స్కోరింగ్ చేస్తూనే అవతల పక్క వచ్చిన బ్యాట్స్మెన్ అలాగే వెళ్ళిపోయారు. దీంతో ఈ టైంలోన డీకాక్ వచ్చేసి తన సెంచరీ పూర్తి చేశాడు. డీకాక్ వచ్చేసి ఇండియా పైన 7వ సెంచరీ చేశాడు. అలానే ఇండియాలోనే 7 సెంచరీలు చేశాడన్నమాట. ఒక వికెట్ కీపర్ ఒక టీంపై 7 సెంచరీలు చేయడం ఇదే హైయెస్ట్ మాట. ఈ మ్యాచ్లో మెయిన్గా వచ్చేసి కుల్దీప్ అలానే ప్రసిద్ధ్ కృష్ణ బాగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరు వచ్చేసి ఒక ఓవర్లోనే 2 వికెట్లు తీయడం వల్ల సౌత్ ఆఫ్రికా అసలు వచ్చేసి కోలుకోలేకపోయారు. ఎక్కడ మంచి స్కోర్ ఎక్కడో 300 వస్తుంది అనుకున్న స్కోర్ని 270లోనే ఆపారు. దీంతో సౌత్ ఆఫ్రికా వచ్చేసి 270కి ఆల్అౌట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ అలానే ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 4 వికెట్లు తీసుకున్నారు. చేజింగ్ దిగిన ఇండియా వచ్చేసి ఎక్కడ తడబడలేదు. మెయిన్గా వచ్చేసి జైస్వాల్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్కి అవుట్ అవుతున్నాడు. అండ్ కంటిన్యూస్గా మార్కో యాన్సన్ బౌలింగ్ని ఆచితూచి ఆడాడు. అలానే ఒకవైపు రోహిత్ శర్మ కూడా స్లోగా స్టార్ట్ చేసి స్కోరింగ్ రేట్ని ఒక్కసారిగా పెంచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఏం చేయాలో తెలియక బౌలింగ్లో రన్స్ సమర్పించుకున్నారు. ఈ టైంలో వచ్చేసి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలానే మంచి షాట్ కొట్టుపోయి కేశవ్ మహారాజ్ బౌలింగ్లోన దొరికిపోయాడు. 75 పరుగులు చేశాడు. నెక్స్ట్ వచ్చిన కోహ్లీ వచ్చేసి T20 మ్యాచ్ లాగా ఆడాడు. మ్యాచ్ని ఎంత బేగా ఫినిష్ చేస్తామనేసి చూశాడు. ఈ మ్యాచ్లో వచ్చేసి ఒక షాట్ కొట్టాడు. నో లుక్ 6 వచ్చేసి వైజాగ్ ఫ్యాన్స్కి వచ్చేసి మామూలుగా అది ట్రీట్ వచ్చేసి రోహిత్ శర్మ జైస్వాల్ మ్యాచ్ ఫినిష్ చేస్తారేమో అనుకున్న టైంలో కోహ్లీ వచ్చేసి 10 ఓవర్లు ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అలానే రోహిత్ శర్మ వచ్చేసి 20,000 రన్లు పూర్తి చేశాడు ఇంటర్నేషనల్లోన. దీంతో జైస్వాల్ వచ్చేసి మొదటి మేడిన్ సెంచరీ చేశాడు వన్డేల్లోన. 4 మ్యాచ్లో ఆడాడు కానీ ఈ మ్యాచ్లో సెంచరీ చేశాడు. దీంతో ఇండియా వచ్చేసి సిరీస్ కైవసం చేసుకున్నారు 2-1తోని. అలానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి జైస్వాల్కి అలానే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి మనందరికి తెలిసిందే కింగ్ కోహ్లీకి ఇచ్చారు.